హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ భక్ష్యాలండి. ఈ భక్ష్యాలలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నోటికి రుచి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. ఈ భక్ష్యాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ మైదా పిండి అయితే తీసుకొని వాటిని అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. వాటిని కలిపి పెట్టుకొని చూడండి, ఫస్ట్ అయితే ఇలా మనం గోధుమ పిండిని ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకుంటూ తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలిపేసుకుంటే మనకు భక్ష్యాలు అనేటివి బాగా వస్తాయండి చేసుకోవడానికి. అందుకోసమని ఈ పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల మనకు భక్ష్యాలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా అంటే ఇలా బాగా కలిపి పెట్టుకొని మనము కొద్దిసేపు అయితే ఇలా కవర్ కలిపేసి ఇలా పెట్టేద్దాము. ఈలోపు అది మెత్తగా అయ్యేలోపు మనమైతే బెల్లంనైతే కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. కేజీ బెల్లం అయితే తీసుకున్న తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ఉండలుగా పగలగొట్టేసుకుంటున్నాను. ఈ చిన్న చిన్న ఉండలుగా పగలగొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా పగలగొట్టుకున్నామంటే మనము బ్యాళ్ళలో వేసి రుబ్బుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు శనగబ్యాళ్ళను అయితే తీసుకుందాము. శనగబ్యాళ్ళను అయితే ఇలా 1 కేజీ బ్యాళ్ళను అయితే తీసుకున్నానండి. నేను కేజీ బ్యాళ్ళను తీసుకొని వీటిని అయితే ఫస్ట్ శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత వాటికిలో చూడండి దానికి ఉడకడానికి కావాల్సిన వాటర్ అయితే వేసేసి ఉడికించుకొని ఇలా తీసి ఇలా మనము కొంచెంగా బ్యాళ్ళు వేసుకుంటూ తర్వాత బెల్లము కొంచెం యాలకులు వేసుకుంటూ వీటిని అయితే కలిపేసుకొని ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే మనకైతే పూర్ణం రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలుగా గోధుమ పిండిలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, పూర్ణం అయితే దాంట్లో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కవర్ సహాయం తీసుకొని కవర్కి ఆయిల్ అంటించి ఇలా ఒత్తుకుంటూ మనము భక్ష్యాలు అయితే చేసుకోవాలి. ఇలా చూడండి, ఒత్తడం వల్ల చాలా మనము గోధుమ పిండిని సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల ఇవి బాగా సాగుతూ వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా ఒత్తుకుంటూ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే వీటిని తీసి చూడండి, పెన్నం మీద అయితే వేసేసాం కదా, మనకైతే ఇప్పుడు వేడి భక్ష్యాలు అయితే రెడీ అయిపోతున్నాయి. కాస్త వాటిపైన అలా నెయ్యి చల్లించి తిరిగేసుకున్నామంటే వేడి భక్ష్యాలు అయితే మనకు రెడీ అయిపోతాయి. ఎంత బాగున్నాయి కదండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎలా ఉంటుందో కదా, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇలా రుబ్బుకొని చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా అయితే గ్రైండర్కి మిక్సీకి వేస్తాం కదా, ఈ రుబ్బుకొని చేసుకున్న టేస్ట్ రాదు కదండి. అందుకనే రుబ్బుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకైతే వేడి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.